పట్టణంలో బృందం చెరువు అలాగే నుంచి వచ్చే వరద నీటితో రైతులకు తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ బృందం చెరువు కింద ఉన్న రైతులు ఫిర్యాదు చేయడంతో మహబూబాబాద్ ఆర్టీఓ అలివేలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. గత 50 సంవత్సరాల నుంచి బందం చెరువు నుంచి వచ్చే వరద నీరు కాలువ ద్వారా మున్నేరు ఏరులో కలిసేదని రైతు రాంబాబు తెలిపారు. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం వరద నీరు పోయే కాలువను అక్రమంగా పూడ్చి గోడ కట్టడంతో వరద నీళ్లు నిలవ ఉండి కాలువ తెగి పంటల మీద వరదపడి రైతులకు నష్టం వాటిల్లుతుందని వాపోయారు. గతంలో ఉన్న మాదిరిగానే అధికారులు కాలువను ఏర్పాటు చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా అధికారులు చూడాలని కోరారు. కంప్లైంట్ చేయడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేస్తే ట్రిబ్యునల్ వారు ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిషనర్ గారు మరియు ఆర్టీఓ గారు, ఇరిగేషన్ ఈ గారు, ఎంఆర్ఓ గారు అధికారులు వచ్చి ఈ బంధం చెరువు కట్టదిగిపోతుందని, మేము ఈ ఆక్రమణకు గురై కట్టదిగిపోతుందని దాన్ని వాళ్ళకి కేసు వేయడం జరిగింది. ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో వారు వచ్చి పరిశీలించి సమస్యని పరిష్కరిస్తాం మేము అని సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మున్సిపాలిటీ టీపీఓ గారు కూడా వచ్చారు. వారు కూడా చూసి మా సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు త్వరలో. దాని మీద మేము వేచి చూస్తాను. దరిదాపు 1 సంవత్సరం కాలం నుండి లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది. లోకాయుక్తలో వేసాం, గ్రీన్ ట్రిబ్యునల్ వేసాం, కలెక్టర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎమ్మెల్యేలకి, ఎంపీ అందరికీ తెలియజేయడం జరిగింది.